బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2025లో ప్రపంచం మరోసారి యుద్ధ భయంతో వణికిపోతుంది. 6-7 రోజుల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ యుద్ధం ఆగట్లేదు. ఇజ్రాయెల్ దాడులు ప్రధానంగా ఇరాన్లోని పారామిత్ర సంరక్షణ కేంద్రాలు, అణు రక్షణ స్థావరాలు, అరాక్, నతాంజ్, ఇస్ఫహాన్, పాష్రీన్ ముఖ్య సందర్భపు కమాండర్ల లక్ష్యంగా తీసుకున్నాయి. ఈ కారణంగా ఇరాన్లోని కనీసం 600 నుంచి 639 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇరాన్ తనలోంచి 400కి పైగా బాలిస్టిక్ మైసైళ్లు అలాగే సుమారు 1000 డ్రోన్ల లక్ష్యంగా ఉపయోగించి దాడులు చేసింది. అయితే చాలా మందిని ఇజ్రాయెల్ ఐరన్ డ్రోన్ వంటి వాప్ ద్వారా ఇన్ఫిల్ట్రేట్ చేశాయి. ఇక ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు 24 మంది మరణించి 500 నుంచి 800 మందికి మించి గాయపడ్డారని తెలుస్తుంది. అలాగే భారత్లోని రిచర్స్తో సాక్స్ అది కూడా పేర్కొని చెప్పారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ యూరోపియన్ డిస్ప్లో చర్యలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. అమెరికా దీని గురించి పూర్తిగా వివరణ కూడా ఇచ్చారు. అమెరికా ప్రస్తుతం ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలేదు, కానీ యుఎస్ఎస్ ఫోర్డ్ మరియు నిమ్సిట్స్ వలె విమాన దాడుల నౌకలను సమీపంలో సన్నాహంగా ఉంచి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా ముట్టుకోకపోయినా కానీ దానికి సంబంధించినంత కూడా హెల్ప్ వెనుకుండి చేయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. హెజ్బొల్లా సహా సంయుక్త భయంతో యుద్ధంలో చురుకైన పాత్రలో కూడా వాళ్ళు ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇక ప్రమాద ఘటనలు ఇరాన్లో ఎలా ఉన్నాయంటే ఇంటర్నెట్ రాకుండా అక్కడ అడ్డుకుంటున్నట్టు తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల నుంచి ప్రజల వలస వెళ్ళిపోతున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయులు భారత్కు వలస ప్రయాణం ప్రారంభమైనట్టుగా అక్కడ కూడా ఈ యుద్ధం వల్ల చాలా మంది వలసదారులు వెళ్ళిపోతున్నట్లు కూడా తెలుస్తుంది. యుద్ధ స్థాయి 6-7 రోజుల నుంచి నడుస్తూనే ఉంది. మిశ్రమ వాయు మిసైల్స్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరణాలు గాయాలు ఇప్పటి వరకు ఎన్ని అయ్యాయంటే 600 నుంచి 639 వరకు ఎక్కువనే అయ్యాయి అంటున్నారు. మరి ఇజ్రాయెల్లో అయితే 24 మరణాలు మాత్రమే అయ్యాయి. గాయపడ్డ వారి సంఖ్య ఇంకా 2 రోజుల్లో తేలనుంది. ఇక బాహ్య హస్తక్షేపం నుంచి కూడా అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో పాల్పడలేదు, కానీ సహాయక రంగంలో మొత్తం కూడా వెనుకుండి నడిపించేదంతా కూడా అమెరికా అని కూడా తెలుస్తుంది. ఇక ఈ సమయంలో యుద్ధ పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. 2 దేశాల మధ్య శక్తివంతమైన మిసైల్స్ కానీ వాయు దాడులు కానీ జరుగుతూనే ఉన్నాయి. ప్రాంతీయ గుంపులు నిరీక్షణలో ఉన్నారని కూడా భావిస్తున్నారు. ఇక 2025 జూన్లో ప్రపంచం మరోసారి యుద్ధ భయంతో వణికిపోతున్నప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఏ దేశాలు కూడా అడ్డుపడడానికి ముందుకు రావట్లేదు. మరి ఐక్యరాజ్య సమితి దీని గురించి ఎలా స్పందిస్తుందో కూడా చూడాలి. ఇరాన్లోని అణుశక్తి కేంద్రాలు, రహస్య రక్షణ స్థావరాలపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే చాలా గట్టి దాడులు అయితే చేసేసింది. మరి ఈ దాడులపై బదులుగా ఇరాన్ అనేక బాలిస్టిక్ మిసైల్స్ మరియు డ్రోన్లతో ఇజ్రాయెల్ని లక్ష్యంగా చేసుకుని వాళ్ళ మీద దాడి కూడా చేసింది. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు. మరి ఇంతమంది చనిపోయినా కానీ ఎక్కడ కూడా ఏ ప్రపంచం కూడా దీన్ని అడ్డుపడడానికి అయితే ముందుకు రావట్లేదు. ఇక వేలాది మంది గాయపడ్డారు. అందరికీ కూడా ఆ క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక ఈ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు అత్యంత ఆధునికమైనవని కూడా తెలుస్తున్నాయి. ఇజ్రాయెల్లో ముఖ్యంగా ఐరన్ డ్రోన్ ఉపయోగించినట్లు తెలుస్తుంది. రక్షణ వ్యవస్థలో చాలా మంది ప్రాణాలను కూడా ఐరన్ డ్రోన్ కాపాడిందట. ఇక ఇరాన్ మాత్రం విస్తృత స్థాయిలో డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్ ఉపయోగించడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడే విధంగా ఇరాన్ అయితే రక్షణగా వారికి తోడుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొనడం వల్ల లెబనాన్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లోని ఇరాన్ మద్దతుదారులు ఇంకా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా వాళ్ళకి మాత్రం ఎఫెక్ట్ అయితే గట్టిగానే కనబడుతుంది. కానీ పరిస్థితులు వేడెక్కిపోవడం వల్ల అక్కడ వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వలస ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారట. ఇక అమెరికా దీనికి సంబంధించి అన్ని అప్డేట్స్, రాంగ్ రిపోర్ట్స్ ఇస్తున్నట్లు కూడా బయట ప్రపంచానికి తెలియజేస్తుంది. వేరే దేశాలు ఏవి కూడా వీటికి హెల్ప్ చేయకుండా ఉండడానికి అమెరికానే ఇదంతా కుట్ర పడుతుందని కూడా కొన్ని దేశాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఇక ఇరాన్ మరియు ఇజ్రాయెల్లో సాధారణ ప్రజలు అత్యంత భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వారు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎప్పుడు ఏ మిసైల్ వాళ్ళ మీద వచ్చి పడుతుందో అని భయపడుతున్నారు. ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల, విద్యుత్ అంతరాయాలు రావడం వల్ల, వరుస పేలుల వల్ల ప్రజల జీవన శైలి మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. స్కూల్స్, కాలేజెస్, వర్క్ ప్రొఫైల్ అన్నీ కూడా మారిపోయాయి. భారతీయ పౌరులను స్వదేశానికి
తరలించేది కూడా ఇక్కడ చాలా మంది మన ఇండియన్ నుంచి కూడా వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అంటే అవుననే సమాధానం వస్తున్నాయి. లేదా అంతర్జాతీయ మధ్యస్థం ద్వారా శాంతికి మార్గం దొరుకుతుందా అంటే దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఎటువంటి మానవత సంక్షోభం కూడా జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా అలాంటి ఆధారాలు, అలాంటి ఆనవాళ్ళు అయితే ఏవి కనిపించట్లేదు. ముఖ్యంగా శాంతి కోసం యుద్ధం కాదు, సంప్రదింపులే మార్గం కావాలని కూడా ఎంతమంది చెప్పినా కానీ అటువంటి ఆనవాళ్ళు జాడలైతే కనిపించట్లేదు. ఇక 2025 ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ద్వారా అణుయుద్ధ కేంద్రములు, మిసైళ్లు, అలాగే సైనిక వసతులపై భారీ ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభించింది. ముసాబైన క్యాస్ల పాక్షన్స్లో 200 విమానాలు, అలాగే 100కు పైగా లక్ష్యాలను టార్గెట్ చేసి వాటి మీద వీటిని వదిలేశారు. ఇక ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యం మరియు బ్యాక్లిస్టర్ మిసైల్ శక్తిని కూడా కీలకంగా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది నటాస్, తెహ్రాన్, ఇస్ఫాన్ ప్రాంతాల్లో వంతెనలు, సెంట్రిఫ్యూజ్ కేంద్రాలను టార్గెట్ చేసి వాటిని ఇప్పటికే కూల్చేసింది. బ్రిడ్జెస్ అన్ని కూల్చేశాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక నష్టంతో పాటు, ప్రాణ నష్టంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం కూడా పోయిందని చెప్పొచ్చు. ఇరాన్ 400కు పైగా బ్యాలిస్టిక్ మిసైళ్లను, సుమారు 1000కు పైగా డ్రోన్లను ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. ఇక దీనివల్ల 90% ప్రయత్నాలు విఫలమయ్యాయి ఇరాక్ చేస్తున్నటువంటి ఈ దాడుల వల్ల. ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే 24 మరణాలు మాత్రమే ఇజ్రాయెల్లో ఉన్నాయి. ఇరాన్లో ఎక్కువ నష్టం జరిగింది కానీ ఇజ్రాయెల్లో తక్కువ నష్టం జరిగింది అంటున్నారు. ప్రాణ నష్టం అయితే తక్కువే జరిగింది. 224 నుంచి 240 మరణాలు జరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఎందుకంటే గాయపడిన వారిలో అంతమంది ఉన్నారు కాబట్టి. సుంకు బహుళ దేశాలు వినియోగదారులంగానే ఉండొచ్చు కానీ యుఎన్ పరామర్శకులు శాంతిరహితంగా విస్తరణ చేపట్టాలని కూడా ఆదేశిస్తున్నారు. ఇక బెదిరింపు వ్యూహాలు కూడా కనబడుతున్నాయి. యుఎస్ఏ, యూకే సహా గల్ఫ్ దేశాలకి ఒక బెదిరింపు కాల్స్ వెళ్తున్నాయి. అంతేకాకుండా ఇండియాలో ముంబై మార్కెట్లో కూడా ప్రభావం చూపించే దిశగా ఈ యుద్ధం జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ వల్ల స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా పడిపోయాయి. బంగారం రేట్లు ఎంత పెరిగాయో మీకు తెలుస్తూనే ఉంది కదా. ఇరాన్లో టెలికాం, ఇంటర్నెట్, విద్యుత్ రద్దులు సంభవించాయి. టెహ్రాన్ నుండి 1,00,000 మంది పైగా నివాసులు ఇతర ప్రాంతాలకు అప్పుడే తరలి వెళ్ళిపోతున్నారు. ఇక పొలిటికల్గా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా దీన్ని ఆపడానికి ప్రయత్నించట్లేడు. దీన్ని నిరాకరించే విధంగానే చూస్తున్నారని కూడా తెలుస్తుంది. ప్రజాస్వామ్య వాతావరణం వల్ల, అక్కడ ప్రజాస్వామ్య వాతావరణం లేకపోవడం వల్ల నష్టం ఎక్కువ ఏర్పడిందని కూడా తెలుస్తుంది. విపరీత పరిణామాల అవకాశాల మధ్య యుద్ధం మూలకంగా మారుతుంది కాబట్టి ఈ యుద్ధం అడ్డు లేకుండా కొనసాగితే ఇరాక్ వంటి పరిణామాలు తలెత్తే వాళ్ళు ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఇరానియన్ పరిపాలనని అడ్డుకోవడం మాయాజాలం మాత్రమే కాదు, ఆ స్థాయికి యుద్ధం వెళితే ఫలాలు కూడా చాలా అనిశ్చితంగా, అన్కండిషనల్గా ఉంటాయని అంటున్నారు. మరోవైపు మరో దేశం యుద్ధంలో దిగొచ్చు కూడా అని కూడా అంటున్నారు. గ్లోబల్ బాధ్యతాశీలత అవసరమైతే ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధానికి ఇది దారి తీయొచ్చు అని కూడా సమాధానం వస్తుంది. ఇక ప్రస్తుతం ఈ ఘర్షణ మధ్య ప్రాచుర్యం పైన కూడా అంతర్జాతీయ భద్రత ప్రజ్ఞాపరంగా అంతటా ప్రభావాలు చూపిస్తుంది. ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య యుద్ధ చర్యలు యథాతిథిగా కొనసాగుతూనే ఉండడం వల్ల దానికి తాలూకా మద్దతు దేశాలు, యుఎన్, G7, మీడియం దేశాలు ఏవైతే ఉన్నాయో శాంతి కోసం, మద్దతు కోసం స్పందిస్తూ ఉగ్రవాదాన్ని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎటువంటి ఫలితం అయితే రావట్లేదు. దానికి సంబంధించి ఎటువంటి స్పష్టత కూడా రాలేదు. ఒకవేళ ఇలాగే కొనసాగినట్లయితే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఇంతకుముందు రష్యా, యుక్రెయిన్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఏ విధంగా సాగిందో ఇక్కడ కూడా అదే విధంగా సాగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సిరియాలో ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలిసే ఉంది. ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల ఈ యుద్ధ వాతావరణం ఇతర దేశాలు కూడా పాకి ఆ దేశాలకు కూడా స్టాక్ మార్కెట్లో నష్టాలు జరుగుతున్నాయి, ఆర్థికంగా నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా యుద్ధానికి లేవనెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో మనం చూసుకున్నట్లున్నాం, యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత మన ఇండియాకి అలాగే పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక 6 నెలలకి, సంవత్సరానికి 2 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుండడం వల్ల రాబోయే కాలంలో మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ప్రపంచ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ రష్యా, చైనాకి కానీ అమెరికా కానీ యుద్ధం జరిగే ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అమెరికాకి రష్యాకి యుద్ధం జరిగినా, లేదంటే రష్యాకి
పాకిస్తాన్కి యుద్ధం జరిగినా, లేదంటే అమెరికాకి చైనాకి కనుక యుద్ధం జరిగిన, ఈ 3 దేశాలలో ఏవైనా పెద్ద దేశాలతో కనుక యుద్ధం జరిగినట్లయితే అది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నట్లు కూడా నిపుణులు అయితే చెప్తున్నారు.